నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ప్రజాశక్తి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. అన్నదాత కోతలాట, అన్నదాత సుఖీబాబోయ్ అన్నదాత కోతల దాకా వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు కూటమి మేనిఫెస్టోలో ఎన్నికల ముందు అన్నదాత సుఖీబాబు పెడతాం, దాంట్లో ఒక్కొక్క రైతుకు ఎంత ఉన్నాయి భూమి, ఒక రైతుకు 20,000 రూపాయలు చొప్పున ఇస్తాం అని చెప్పారు. దాన్ని ఒక సంవత్సరం ఎగ్గొట్టారు. ఇప్పుడు రెండో సంవత్సరం కూడా పిఎం కిసాన్ యోజనకు లింక్ పెట్టి అవి వచ్చినప్పుడు ఇస్తామని చెప్పారు. అదన్న సాఫీకి ఇస్తానంటే మళ్ళీ కోతల కార్యక్రమం అట. అంటే ఈ కోతలు దేని గురించి అంటే మినిమం ఇన్ని సెంట్లు ఉంటేనే ఈ అన్నదాత సుఖీభావ ఇస్తామని చెప్తున్నారట. గతంలో లేదు, పిఎం కిసాన్కి లేదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన రైతు భరోసాకి లేదు. వాస్తవంగా ఈ రైతు భరోసా కార్యక్రమం స్టార్ట్ చేసింది ఆయన జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఎక్కడా కోత పెట్టలే. 4 సెంట్లు మినిమం ఉండాలంటారట, 10 సెంట్లు మినిమం ఉండాలంటారట. అంటే దీని అర్థమైంది, సెంట్లు ఎన్ని ఉంటుంది, ఎంత తక్కువ భూమి ఉంటే అంత పేదోడని కదా అర్థం. ఒక 20,000 రూపాయల వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తే ఇప్పుడు ఏమైనా కొంపలు మునిగేది ఉందా, దివాలా తీసేది ఉందా ప్రభుత్వం? ఎవడోడో ఊర్సా కంపెనీకి, ఉత్తుత్త కంపెనీలకి 100 ఎకరాల భూములు వాళ్ళకి కట్టబెట్టి ఆడ కంపెనీ ఉండదు, ఒక ఇటుక పిల్ల ఉండదు. మన రైతులకి ₹1 సాయం చేస్తే తప్పే ఉంది, నష్టమే ఉంది? లేదు నీకు జయం, నువ్వు రైతు కాదు అని చెప్పి పరిస్థితి. దాని గురించి ఒక వార్త. కనీస సాగు భూమి 10 సెంట్లు ఉండాలన్న నిబంధన, గతంలో ఈ షరతు లేదు. లక్షల్లో తిరస్కరణ, ఆందోళనలో పేద రైతులు. సూపర్ 6 హామీల్లో ముఖ్యమైన అన్నదాత సుఖీభావ లబ్ధిదారుల కోతలకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఎత్తులు వేస్తుంది. స్కీమ్ అమలుకు అధికారికంగా మార్గదర్శకాలు విడుదల చేయకుండా అంతర్గతంగా వడపోతకు దిగింది. సొంత భూమి కలిగిన రైతులకు కేంద్ర పథకం పీఎం కిసాన్తో కలిపి అమలు చేస్తున్న అన్నదాత లబ్ధికి అర్హత పొందాలంటే రైతుకు కనీసం 10 సెంట్లు సాగు భూమి ఉండాలని కొత్త నిబంధన ముందుకు తెచ్చింది. 10 సెంట్లు అంటే 4 కుంటలు. ఇప్పటిదాకా అది లేదు. అటు పీఎం కిసాన్కి కానీ దీనికి కానీ జస్ట్ పాస్బుక్ ఉంటే చాలు. మినిమం 4 కుంటలు ఉంటేనే ఇస్తా అంటుండు ఇప్పుడు కొత్త నిబంధన. దీని అర్థం ఏంటంటే ఫిల్టర్ చేయడం. ఇంకేమైనా ఉంటే అదనంగా ఇచ్చే కార్యక్రమం చేయాలి తప్ప ఇట్లా కోతల కార్యక్రమం చేస్తే ఎట్లా? ఇక లేదు, ఆంధ్రజ్యోతిలో పెగ్గుల గురించి ఇచ్చిండు. పెగ్గులు ఫుల్లుగా పోతున్నాయట. మిగులు పెగ్గ ఏదో అని వార్త రాసిండు. అంటే బాగా ఎక్కువ అమ్ముడుపోతుందట. అంటే అది అమ్ముడుపోద్ది. ఎందుకంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులకి టార్గెట్లు పెట్టి నీ ఏరియాలో ఎంత అమ్మి నువ్వు ఎందుకు అమ్మట్లే, పెంచాలి అమ్మకాలని పెంచిస్తుంది గవర్నమెంట్. అంటే ప్రజల చేత మందు తాగించడానికి ఉన్న శ్రద్ధ ప్రజలకు ఇచ్చే స్కీములపైన ఎందుకు లేదు? ఇప్పుడు అన్నదాత సుఖీభావలో కోతలు పెడతారు. కోతలు పెట్టడానికి ఏదో ఒక చిన్న లూపు ఎత్తుక్కుంటుంటారు. ఇప్పుడు తల్లికి వందనంలో అదే లూపులు పెట్టి ఒక 10,35,000 మందికి ఎగ్గొట్టే కార్యక్రమం అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ హెల్పర్లు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వీళ్ళందరికీ పరిణామాలు పెడతారు. అంటే మళ్ళీ ఎవరిని అడ్డు విరుస్తున్నారు, ఎవరిపైన ఈ ఇబ్బంది పెడతారు? ఈ ఆంక్షలు, ఈ రూల్స్ ఎవరిపైన అంటే పేదవాళ్ళు, రెక్కాడితే డొక్కాడిన వాళ్ళు. ఇప్పుడు 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి అయితే ఇస్తారట అన్నదాత సుఖీభావం. కానీ 4 సెంట్ల లోపు ఉంటే ఇడాడు. 4 సెంట్ల లోపు ఉన్నోళ్ళు పేదోళ్ళ, ఎకరాలు ఎక్కువ ఉన్నోళ్ళు పేదోళ్ళ? అట్లా అంటే ఆయన వ్యవసాయం చేయడగా ఎందుకంటారు? వ్యవసాయం చేస్తారో చేయడం మన రైతు ఇస్తే పిల్లలకో దానికో దీనికో తిండికో తిప్పలకో ఉపయోగపడతాయి. ఏమవుతుంది? కొంపల మునిగిందే. ఆయన వ్యవసాయం చేస్తాడో చేయడో 4 కుంటల లోపు ఉన్నోడికి ఏం వ్యవసాయం ఉంటుంది, ఎట్లా చేస్తాం అని ఇంత నిబంధన పెట్టినప్పుడు ఉత్త కంపెనీలకి ఆ కంపెనీ ఉందో లేదో తెలియదు, ఆ కంపెనీ వ్యాపారం పెట్టిద్దో లేదో తెలియదు, పరిశ్రమ పెట్టిద్దో తెలియనప్పుడు కూడా భూములు ఇస్తున్నారుగా, 100,000 ఎకరాలు కట్టబెడతారుగా. వాళ్ళకి లేని నిబంధన వీళ్ళకేంది? అంటే నోట్లో నాలుక లేనోళ్ళు, అడిగేటోళ్ళు కాదు, ప్రశ్నించేటోళ్ళు కాదు, నిలదీయలేరు అనే కదా. అదే సూటు బూటేసుకొని ఎక్కడి నుంచో వేరే దేశం నుంచో బయట రాష్ట్రాల నుంచి వస్తే వాడిని లోపల కూర్చోబెట్టుకొని నీకు ఎంత కావాలి చెప్పిస్తాం, భూమి ఎంత కావాలి, నీళ్ళు ఎన్ని కావాలి, కరెంట్ ఏం కావాలని అడుగుతారు. అది నడిచిద్దా లేదు తెలియదు. అంటే అక్కడ లేని నిబంధనలు మనం విజయనగరం జిల్లా ఎస్కోట 2007లో ఇచ్చాట 1,166 ఎకరాల భూమి. ఇంతవరకు దాంట్లో ఇటుక పెడ్డ వేయలే. వాళ్ళకైతే ఏం లేదు. కాకపోతే ఈ ఏడకొచ్చేటాలకు అన్నదాత కోతలు పెట్టి వాళ్ళని ముంచే కార్యక్రమం
చేస్తుంటే ఇప్పటిదాకా అది లేదు. లేని దానికి పెట్టి ఇప్పుడు ఇంకోటి ఏందంటే ఈ నిబంధన వల్ల పీఎం కిసాన్ సాఫీగా వచ్చేది. ఈ లింక్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చే పీఎం కిసాన్ కూడా 6,000 సంవత్సరానికి వస్తుంది. అది కూడా రాకుండా ఏమైనా చేస్తారని అదొక అయోమయమైంది పాపం రైతులలో. సామాన్యులు పాపం 4 కుంటల భూమి లేని వాళ్ళు అంటే ఏంది, ఎంత పేదరికంలో ఉన్నట్టు. వాళ్ళకి హెల్ప్ చేసే కాడ ఏంది కొసురుడు ఏంది, ఈ లేక్ వ్యవహారం ఏంది, హెల్త్ వ్యవహారం ఏంది. మీరు రోజు పెడుతున్న ఖర్చు మీ యాడ్లకు పెట్టే ఖర్చు ఉండదు వాళ్ళకి పాపం ఇచ్చే డబ్బులు. మీరు యాడ్లు యోగా డే అయితే యాడు, అమరావతి పునర శంకుస్థాపన అయితే యాడు, లేదంటే పెన్షన్లు ఇస్తే యాడు, ఇంకేందో యాడు అన్నీ యాడ్లు చేస్తూ ఉంటారు. ఆ యాడ్లకు అయిన ఖర్చు అంత ఉండదు కదా వాళ్ళకి ఇచ్చేది పాపం. అది దేనికి ఉపయోగపడిన యాడ్ కదా, అయినా వేస్తారు పబ్లిసిటీ పిస్తున్న కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. పేదవాళ్ళ కాడికి వచ్చే వాళ్ళకి ఈ లెక్కలేంది, ఈ కోసుడు ఏంది, ఈ రూల్స్ ఏంది. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం ఆలోచించాలి. పేద బడుగు బలహీన వర్గాల రైతులు 4 కుంటల లోపు ఉన్నోళ్ళు అంటే వాళ్ళ నోటికాడ ముద్దను గుంజే కార్యక్రమం చేయొద్దు. తప్పనిసరిగా దయచేసి ఆలోచన చేయండి. ఈ ఆలోచన చేసే దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా కీలకంగా వ్యవహరించి ఆ ఆలోచన వెనక్కి తీసుకోమని చెప్పాలి ఇప్పుడు ఏదో ఈ రూల్స్ని. ఎందుకంటే ఆయన మార్పు కోసం రాజకీయ పార్టీ పెట్టిండు. మీరు ప్రశ్నించండి దయచేసి. పవన్ కళ్యాణ్ గారికి ఆ గట్స్ ఉన్నాయి అని ప్రజలు నమ్ముతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా మాట ఇచ్చి మోసం చేస్తే ఆ మోసాన్ని అరికట్టాల్సిన ప్లేస్లో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మీరు చెప్తే ఏంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఇలా 10 లక్షల మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు వీళ్ళందరూ హెల్ప్ చేస్తారు. మీ హెల్ప్ కోసం చూస్తారు, తల్లికి వందనం కోసం. మీరు నోరిప్పరు, ఇక్కడ నోరిప్పరు. ఎప్పుడు ఇప్పుతారంటే ఎవరన్నా వైఎస్ఆర్సీపీ నాయకుల పైన మాట్లాడటానికి ఇప్పుతారు. ఆ ఇప్పిన రోజు మీ వార్త వద్ది, అప్పటిదాకా రాదు. ఇది ఎలా ఈ కోతలు చేస్తే మీకు కూడా ఎన్నికల్లో కోతలు పెడతారు. రైట్, ఇది ప్రజాశక్తి సాక్షి పేపర్ చూద్దాం. సర్కారు బడికి బైబాయట, ప్రభుత్వ పాఠశాల భారీగా తగ్గిపోయిన విద్యార్థులు, పడిపోయిన ప్రవేశాలు, ఉన్నవారు టీసీలు తీసుకొని పోతున్న వైనం. ఒకవైపు ఏమో గమ్మత్తుంది, సర్కారు బడులలో బడికి బై చెప్తున్నారు. ఇంకొక వైపు ఏముందంటే పెగ్గుకి మొగ్గ ఏదో ఇగో ఆంధ్రజ్యోతిలో వార్త ఏడ ఉండే, ఇది ఏపీ ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు, చూపిస్తాను నేను. ఈ కాదు పెగ్గు మీద పెగ్గు అటు రాష్ట్రంలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు ఒకవైపు ఫుల్గా పెరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రభుత్వ స్కూళ్ళల్లో అడ్మిషన్లు ఏమో తగ్గుతున్నాయి. ఏంది విజనరీ ప్రభుత్వం, ఏంది విధ్వంసం నుంచి వికాసం వైపు, ఇదేనా? పెగ్గు మీద పెగ్గు తాపించటం ప్రజలతోని వికాసమా? విధ్వంసం నుంచి సర్కారు బడులలో అడ్మిషన్లు తగ్గటం విధ్వంసం నుంచి వికాసమా? ఎవరి వికాసం? ఇక్కడ సర్కారు బడులలో అడ్మిషన్లు తగ్గి నారాయణ శ్రీ చైతన్య లాంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో అడ్మిషన్లు పెరుగుతున్నాయంటే వాళ్ళకి వికాసం అయింది, పేదోళ్ళకి విధ్వంసం అయింది. అక్కడ వైన్ షాపులలో పెగ్గు మీద పెగ్గు తాగిస్తున్నారు అంటే వైన్ షాపులకి ప్రభుత్వానికి వికాసం అయింది, ఆదాయం వస్తుంది. కాబట్టి పేద కుటుంబాలకి విధ్వంసమైంది. ఇదేనా మీరు చెప్తున్న విధ్వంసం? పెగ్గు మీద పెగ్గట రాష్ట్రంలో భారీగా పెరిగిందట ఆదాయం, అమ్మకాలు. ఏది మద్యం అమ్మకాలు, ఆదాయం. మద్యం బాగా తాగి ఆదాయాన్ని పెంచుతున్నారు ప్రభుత్వానికి అంటాడు. ఇదేనా సంపద సృష్టి అంటే? దీన్ని అంటారా సంపద సృష్టి అని? ఇలా ప్రభుత్వ బళ్ళకి, సర్కారు బళ్ళకి బై చెప్తున్నాడు. బై చెప్తామంటే 2024 ప్రభుత్వ స్కూల్లో 37,10,000 మంది విద్యార్థులు ఉంటే ఈ విద్యా సంవత్సరం 32,46,000 మంది కంటే దాదాపు 5 లక్షల మంది తగ్గారు. ఈ 5 లక్షల మంది ఇక్కడ విధ్వంసం అయింది ప్రభుత్వ స్కూల్లో. ఈ 5 లక్షలు ఎక్కడ వికాసం అయింది? నారాయణ శ్రీ చైతన్య లాంటి భాష్యం లాంటి దాంట్లో వికాసం అయింది. ఇక దీన్ని అనుకోవాలి మనం. విధ్వంసం నుంచి వికాసం వైపు అంటే ప్రజలకు కాదు వికాసం, వ్యాపారస్తులకి, స్కూల్ నడిపే వాళ్ళకి, వైన్స్ నడిపే వాళ్ళకి వికాసం అయింది. ఇది ఒక వార్త. ఇంకోటి, అడుగడుగున అడ్డంకులు, పోలీసు ఆంక్షల వలయంలో బంగారుపాళ్యం మార్కెట్ యార్డు 100 మందికి నోటీసులు, రౌడీ షీట్లు తెరుస్తామంటే బెదిరింపులు, రైతులను ఆటోలు ఎక్కించుకుంటే కేసులు పెడతామని హెచ్చరికలు, రాత్రికి రాత్రి వైఎస్ఆర్సీపీ కట్అవుట్లు, ఫ్లెక్సీలను ధ్వంసం చేసిన కాకీలు. ఏడాదిగా ఏ పంటకు మద్దతు లేదు, మాజీ సీఎం వస్తుంటే ఈ ప్రభుత్వానికి ఎందుకు అంత భయం? మండిపడుతున్న రైతులు. నేడు చిత్తూరు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన, మామిడి రైతన్నలకు భరోసా, గుండె కాయకు గాయమైంది, చిత్తూరు జిల్లాలో మామిడి రైతన్న చిత్తు అయిండు అని చెప్పి ఒక వార్తను. అడుగడుగున్న అడ్డంకులు. ఈరోజు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంది, పరామర్శ ఉంది, మామిడి రైతులకి భరోసా ఇచ్చే కార్యక్రమం. దాదాపు 2 నెలలు అయింది. తోతాపూరి మామిడికాయలకి దాదాపు కేజీకి ఒక 12.5 రూపాయలు మద్దతు ధర ఇప్పించండి అని రైతులు గగ్గోలు పెడుతుండ్రు. ట్రాక్టర్లు లోళ్ళు దింపుకునేటోళ్ళు లేడు, పచ్చిమాలు అది. అయినా ఎవరు పట్టించుకోలే. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పర్యటన పెట్టుకుండో అప్పుడు ప్రభుత్వం స్పందించింది. ఒక రివ్యూ చేశారు, సంతోషం, చెయ్యండి. చేసి దాన్ని జగన్మోహన్ రెడ్డి పర్యటన వస్తుండ కాబట్టి మేము స్పందిస్తాం అనేటట్టు కాకుండా, రైతులు బాధలో ఉన్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి వస్తాడు పోతాడు, కానీ రైతులకు కదా మీరు ఉపశమనం వేయాల్సింది. రైతులు బాధలో ఉన్నారు, రైతులు నష్టాల్లో ఉన్నారు, రైతులని కష్టాల నుంచి గట్టెక్కించాలనే ఒక దృక్పథంతో మీరు ఆదుకుంటాం అన్నారు. మామిడి రైతుల్ని ఆదుకోవాలి, ఆ దృక్పథంతో ఆదుకోండి. కేవలం జగన్మోహన్ రెడ్డి కౌంటర్ కోసం ఆదుకున్నట్టు నటించి మళ్ళీ గాలికి వదిలేదు పొగాకు రైతులు, మిర్చి రైతుల లెక్క. ఇది ఒక భాగం. సరే, ఆ 2 నెలల నుంచి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఒక ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా వస్తాడు పరామర్శకి. ఏం వస్తే కొంపలు మునిగుతాయా, భూమి బదులైతే? ఆంక్షలు 100 మందే రావాలి, 500 మందే రావాలి, ఆటోలు ఎవరు ఎక్కించుకోవద్దు, ఫ్లెక్సీలు ఎవరు పెట్టవద్దు అని నిన్న రాత్రి మొత్తం కొన్ని వీడియోలు వచ్చినాయి. ఫ్లెక్సీలు ఎవరైతే అభిమానులు, పార్టీ నాయకులు ఇట్లా ఫ్లెక్సీలు కొడతారు కదా, నాయకుడు వస్తానంటే మొత్తం ధ్వంసం చేశారు. ఇప్పుడు ఫ్లెక్సీలు పడేస్తేనో ఆంక్షలు పెడితేనో అభిమానం ఆగదుగా. ఏ పార్టీ అయినా, అది చంద్రబాబు నాయుడు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, ఇంకోళ్ళైనా వాళ్ళ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆగరు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నారనుకోండి, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లాంటి పర్యటన చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇంకో XYZ సీఎంగా ఉండి ఆయన ఫ్లెక్సీలు తగలబెడతాను, ఫ్లెక్సీలని కూల్పేస్తాను, లేకపోతే ఆంక్షలు పెడితేనే ఆగుతారా? ఆంక్షలు ఎన్ని రోజులు పెడతారు? ఇక్కడ పెడతారు, ఎలక్షన్స్లో పెట్టలేరుగా. ఎంతైతే ఆంక్షలు పెడతారో, ఎంతైతే సప్రెస్ చేస్తారో, ఎంతైతే అదిమి పడతారో అదే స్థాయిలో శక్తి వస్తుంది వాళ్ళకి. అది అర్థం కావట్లేదు మీకు. ఈ ఆంక్షలు ఏంటి? ఈ ఆంక్షలకు కారణం ఇంత ఆంక్షలు పెట్టి ఇంత ఫ్లెక్సీలు కూడా కనపడొద్దు అనే అంత భయం ఎందుకు పడుతున్నారో అర్థం కావట్లేదు. కూటమి కానీ, ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు స్పెసిఫిక్గా ఈ భయంలో అర్థమైంది. ఈ భయానికి ఉన్న అర్థమైంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు. ఎందుకంటే 164 స్థానాల్లో గెలిచారు. ఇంకా 1 ఇయర్ పూర్తయింది ఈ మధ్యనే. అంత మంచి మెజారిటీతో గెలిచిన ప్రభుత్వానికి వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఏ మూలకు పోయినా, ఏ పర్యటన చేసుకున్నా భయపడాల్సిన అవసరం లేదు. వాస్తవంగా ఎందుకు భయపడుతున్నారు? ఈ భయానికి ఉన్న అర్థమైంది, ఈ భయం వెనుకున్న కారణాలు ఏంది అని చూస్తే, ఈ గెలుపుగా ఆస్వాదించట్లేదా చంద్రబాబు నాయుడు గారు? ఈ గెలుపు ఎట్లా వచ్చిందో నాకు తెలుసురా నాయన, ఇది ప్రజలు పూర్తిగా మద్దతు ఇచ్చిన గెలుపు కాదు, 3 పార్టీలు కలిసినాం కాబట్టి, లేదంటే ఇంకొక అడుగు ముందుకేస్తే బయట అనుకుంటున్నట్టు ఈవీఎంలు కాబట్టి అనే ఒక భయం ఏమైనా ఉందా? లేదా 40% ఓట్లు వచ్చింది, మాస్ ఫాలోయింగ్ అయింది, నేను ఇవాళ 1 ఇయర్ అయ్యి ఈ అన్ని పని చేస్తున్నా, విజనరీ విధ్వంసం నుంచి వికాసం అన్నా కానీ ఎవడు స్పందించట్లేదు. నేను పర్యటనలో పోతే జగన్మోహన్ రెడ్డి ఇట్లా వస్తే ఇసుకేస్తే రాలనంత జనాలు వస్తుండ్రు, ఇది నాకు ప్రమాదం అని భయపడుతున్నా. మొత్తానికి అయితే భయం బాగా పట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటేనే భయం పట్టుకొని ఆ భయం తాలూకా ఆంక్షలు బయటపడుతున్నాయి. అవి ఆంక్షలు కాదు, భయం. ఆంక్షలతో కూడిన భయం, భయంతో కూడిన ఆంక్షలు. ఇలా అది కనపడుతుంది. ఈ ఆంక్షల కోసం ఏ స్థాయికి దిగజారిందంటే ప్రభుత్వం ఏదో ఒక చిన్న అలజడి క్రియేట్ చేసి అక్కడ కేసు ఒకటి పెట్టి అలజడులు అవుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి వస్తే అల్లర్లు అవుతున్నాయి, గొడవలు అవుతున్నాయి కాబట్టి నువ్వు అసలు బయటికి రావద్దు అనే పరిస్థితికి ఒక క్రియేట్ చేయాలని చూస్తాను. సాధ్యమైతే అది ఇది అడ్డంకులు కాదు, ఆంక్షలు కాదు, ఇది భయం. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు భయపడుతుండో వణికిపోతున్నాడని అర్థమైంది. ఆ వణికిపోయే రేంజ్లో ఉంటేనే ఫ్లెక్సీలు కూడా తీసేసే పరిస్థితి. ఫ్లెక్సీలు ఉంటే నిన్నేమన్నా సరే జనాలు వస్తే అడ్డంకులు, అల్లర్లు అవుతాయో లేదా గొడవలు అవుతాయో, తొక్కిసలాట అవుతుందో అని ఆపారు. కానీ ఫ్లెక్సీ ఏముందో? రోడ్డు మీద ఉన్న ఫ్లెక్సీ మీకేం ఇబ్బంది? ఒక రోజు పెడతారు, తీసేస్తారు. అది పొలిటికల్గా సహజం. ఫ్లెక్సీలు కూడా తీసేసే పరిస్థితి వచ్చిందంటే మరి ఏ స్థాయిలో భయపడతారు? ఈ భయం తాలూకా 2029 ఎన్నికల్లో ఎంత మేరకు ఎఫెక్ట్ పడుద్ది? అది స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి ముఖంలో, ఆయన చేసే ఆ కదలికలలో, ఆయన చేసే కార్యాలలో కనపడుతుంది. ఆయనకి మద్దతు ఇచ్చే మీడియా చేసే భయంలో కూడా కనపడుతుంది. రావద్దు, బయటికి రావద్దు, ఆంక్షలు పెట్టాలి. ఇది అడుగడుగున అడ్డంకులు. పోలీస్ ఆంక్షల వలయంలో బంగారుపాలెం మార్కెట్ యార్డ్ అట. రైట్, దిశ చూద్దాం.
రైట్. దిశలో సొంత సొమ్ముతో వంతెన నిర్మించిన టీచర్ అట విద్యార్థుల రాకపోకల కోసం ఏర్పాటు చేసినట్టు సూపర్ సార్ మీరు అంటూ లోకేష్ ప్రశంసలు. సెల్యూట్ చేయాలి ఆయనకి. ప్రభుత్వ ఉపాధ్యాయుడట, మన ఏపీలోనే ఎక్కడో బయట కాదు, మళ్ళా సొంత సొమ్ముతోనే ఆయన బ్రిడ్జి నిర్మించిండట, వంతెన. ఓ ఉపాధ్యాయుడు ఆలోచనను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభినందించారు. స్కూలుకు విద్యార్థులు రాకపోవడానికి కారణం సరైన మార్గం లేకపోవడమే అని భావించిన ఓ ఉపాధ్యాయుడు ఆ సమస్యను తన సొంత ఖర్చుతో పరిష్కరించారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు శివారు సూరంపేట ప్రాథమిక పాఠశాలకు వెళ్లేందుకు దారి లేదు. దీంతో పాఠశాల ఉపాధ్యాయుడు అనిశెట్టి సీతారామరాజు స్పందించి తన సొంత నిధుల్లో ₹1,00,000తో కాలిబాట వంతెన కట్టించారు. పూర్తయ్యే దశలో ఉన్న ఈ బాట సాయంతో విద్యార్థులు సురక్షితంగా పాఠశాలకు వచ్చేందుకు వీలు కలుగుతుంది. ఈ విషయం మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్లడంతో ఆ ఉపాధ్యాయుడిని అభినందించారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే మార్గదర్శి, పిల్లల పాఠశాలకు వెళ్లేందుకు మార్గం చూపించారు. సూపర్ సార్ మీరు అభినందనలు అంటూ ట్విట్టర్ వేదికగా లోకేష్ ప్రశంసలు ఇచ్చిండు. ఎస్, బాగుంది. ప్రశంసలుగా సెల్యూట్ చేయొచ్చు ఆయనకి, ఆ సీతారామరాజుకి. అనిశెట్టి ఈయన పేరు అనిశెట్టి సీతారామరాజు. వెస్. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆయనకు వచ్చే జీతంలో రోడ్లు వేయడానికి, వంతెనలు కట్టే అంత సాహసం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రశంసించిండట. బాగానే ఉంది. ఇట్లాంటి మార్గదర్శులు కావాలంటున్నాడు. ఒక టీచరు ఆయన తిప్పి కొడితే ₹1,00,000 లోపే ఉంటుంది జీతం. ₹1,00,000 లోపు ఒక నెల జీతం ఉండి ఎట్లాంటి వ్యాపారాలు లేని కేవలం దానిపైన ఆధారపడ్డ ఒక టీచర్ ₹1,00,000 పెట్టి పిల్లల కోసం వంతెన కట్టిండు. వాస్తవంగా ఆయన కట్టియకపోయినా ఆయన అనేటోడు లేడు. పిల్లలు వస్తేనే స్కూల్ చెప్తారు, లేకపోతే ఇంకో స్కూల్కి ట్రాన్స్ఫర్ అవుతారు. పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ బాధ్యతగా తీసుకొని, ఒక సగటు మనిషిగా బాధ్యతగా తీసుకొని తీసిండు. మీరు మార్గదర్శకాన్ని ప్రశంసించారు. మీరేం చేస్తున్నారు? ఇవాళ దేశంలోనే అత్యంత ధనికమైన ఎమ్మెల్యేల జాబితాలో మీరున్నారు. దేశంలోనే అత్యంత ధనికమైన ముఖ్యమంత్రుల జాబితాలో మీ నాయనుడు. దేశంలోనే అత్యంత ధనికమైన ఎమ్మెల్యేల జాబితాలో మీ మామనుడు. ఏం చేశారు మీరు? ఇట్లాంటి విద్యార్థుల కోసం ఎప్పుడైనా ₹1,00,000 పెట్టి కనీసం ఏదైనా సాయం చేశారా? మీరు ప్రశంసించే ముందు ప్రశంసించండి, తప్పులేదు. మీరు కొంచెం బిడియంగా ఫీల్ అవ్వాలి కనీసం. ఎస్, నేను చేయలేకపోయినే, మీకు హ్యాట్సప్ అని చెప్తూ ఆయనకి నేను కూడా ఇట్లాంటివి చేయాలి, వాస్తవంగా నాకు థాట్ రాలేదని చెప్పాలి, సమాజానికి సందేశం ఇవ్వాలి. మీరు మాట్లాడితే మీరు చంద్రబాబు నాయుడు గారు పదే ఏం చెప్తారు? P4తో మేము ఆర్థిక అసమానతలు లేకుండా చేస్తూ అంటారు, పేదరిక నిర్మూలన చేస్తూ అంటారు, మార్గదర్శకులను తీసుకొచ్చి మీకు బంగారు కుటుంబాలు చేస్తూ అంటారు. ఈ ఆర్థిక అసమానతలు నిజంగా మీరు అన్నట్టు P4తో పోతాయా? మీరు ఇవాళ దేశంలో అత్యంత ధనికమైన ముఖ్యమంత్రులు, అత్యంత ధనికమైన ఎమ్మెల్యే అయ్యాక ఎంత మార్గదర్శులు వచ్చి సాయం చేస్తే మీ స్థాయికి రావాలి వీళ్ళు? ఎప్పుడు పోతే అసమానతలు మీకు, ఇక్కడ ఉన్న ప్రజలకి? అది అయ్యే పనేనా? ఎవరి చెవిలో పూలు పెడతారో ప్రజల చెవిలో. కాబట్టి నారా లోకేష్ గారు ప్రశంసతో పాటు పని చేయండి. మీరు కూడా జేబుల నుంచి కనీసం పైసలు తీయండి. చంద్రబాబు నాయుడు గారు, మీరు డబ్బులు ఉన్నాయి కదా మీకు. ఏ పేదోళ్ళు అయితే నిజంగా వాళ్ళ కాళ్ళు లేవులే సేవ చేస్తారని అనుకోవచ్చు. విపరీతమైన డబ్బులు ఉన్నాయి. అది ADR రిపోర్ట్ ఇది ఈ మధ్య ఇచ్చింది. అత్యంత ధనికమైన మంత్రులు, అత్యంత ధనికమైన ఎమ్మెల్యేల జాబితాలో మీరు ఉన్నారు. పైసలు తీయండి. మీరు ఒకళ్ళకి శుద్ధులు చెప్పేటప్పుడు, ఒకళ్ళకి మార్గదర్శులుగా మాటలు చెప్పేటప్పుడు మీరు కూడా ఒక మార్గదర్శిగా మారండి. ఒక 10 కోట్లు పెట్టి సాయం చేయండి. ప్రభుత్వ పిల్లలకి పాఠశాలకు సంబంధించి డెవలప్మెంట్ ఇట్లాంటి బ్రిడ్జిలు కట్టండి. తలుచుకుంటారు కదా. మీకు 45 సంవత్సరాలు ఈ రాజకీయాలతోనే ఆసరా ఇచ్చారు ఈ తెలుగు ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి. దాని ద్వారాగానే మీరు వారసత్వంగా వచ్చారు. మీరు ఏ రోజైనా ఇట్లా ₹1,00,000 ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయా? మీరు చెప్తున్నారు ఏరే వాళ్ళకి పెట్టండి, నేనే చేస్తాను అద్భుతాలు, నేను ఇది చేసినా, నేను అది చేసినా, నేను నిల్చున్నా, నేను నిలబడ్డా, నేనే అసలు ఈ రాష్ట్రాన్ని కట్టించింది, నేనే హైదరాబాద్ని కట్టించినా, నేనే సైబరాబాద్ని కట్టించిన. ఏంది కట్టించేది? మీ సొంత డబ్బులు ఏమన్నా? ఏ రోజు కూడా మాటలు తప్ప చేతలు లేని, అంటే సొంత డబ్బులతోని. ఇది ప్రశంసించారట టీచర్ని. మీరు కూడా ఏమైనా చేస్తే మిమ్మల్ని ప్రజలు ప్రశంసిస్తారు. నోటి దురుసుకు చర్యలు తప్పవు. మహిళా ఎమ్మెల్యేపై ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు అభ్యంతరకరం. ఆ వ్యాఖ్యలకు సభ్య సమాజం సిగ్గుపడుతుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిండు. నోటి దురుసుకు చర్యలు తప్పవు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ మంత్రి, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే. ఆయన పైన కంటెస్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలిచింది 50,000 ఓట్లతోని. ఒక మహిళా ఎమ్మెల్యే. మీరు
అత్యంత సీనియరు పొలిటికల్లో మాజీ మంత్రిగా పనిచేశారు, చాలాసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. నోటి దురుసు కాకపోతే ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాల్సిన మాటలేనాయి? అరే మీరు ఏదైనా ప్రైవేట్గా నలుగురు కూర్చున్నప్పుడు మాట్లాడే మాటలని బయట పబ్లిక్ లీడరు, మీరు ప్రజానాయకులు, ప్రజల్లో తిరిగేటోళ్ళు, ప్రజలకు ఆదర్శంగా ఉండాలి తప్ప ఏదో వీధి భాష మాట్లాడుకుంటే, వీధి భాష లిటరలే అది వీధి భాష. మరి భాష మాట్లాడిను దానికి ఇప్పటికైనా కనీసం ఓవర్ఫ్లోలో వచ్చిందని క్షమాపణ చెబితే తప్పే ఉంది. కొంపలేమని మునితే భూమి బద్దలైతే అది విజ్ఞత ఉన్నోడు, తెలివి ఉన్నోడు ఎవడు మాట్లాడ్డా మాటలు. తెలివి కల నాయకుడు, విజ్ఞత ఉన్న నాయకుడు ఎవడు మాట్లాడ్డా అట్లాంటి మాటలు. ప్రజలకు ఉపయోగపడేది వివాదాస్పదం కాని మాటలు మాట్లాడాలి తప్ప ఈ పనికిరాని మాటలు మాట్లాడి మహిళలను కించపరిస్తే ఊరుకుంటారు. రోడ్లు ఎక్కరు జనాలు. ఏం చేస్తారు మీరు? అయినా కానీ అది అయింది. ఇంత ఇష్యూ అవుతున్నప్పుడు వచ్చి బయటకు ఒక 2 మాటలు సారీ అని చెప్తే తప్పే ఉంది. ఫ్లోలో మాట్లాడినా తప్పు అయింది, ఇంకోసారి రిపీట్ కాదు చెప్తే మీ హుందాతనం పెరిగిద్ది. కేంద్ర మంత్రులు లాంటి వాళ్ళు, ప్రధాన మంత్రులు లాంటి వాళ్ళు పార్లమెంట్లో స్వచ్ఛందంగా ఇట్లాంటి విషయాలలో క్షమాపణ చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఏం మీరు అంతకంటే పెద్ద? ఇంకా మళ్ళీ అది ఉల్టా ఏమన్నారు, నేను ఇంక ముమ్మాటికి దానికి కట్టుబడి. ఏది కట్టుబడి? ఏంది అందులో ఏమన్నా పెద్ద విచిత్రం? అదేమన్నా కట్టుబడి ఉండటానికి? ఏది నువ్వు కట్టుబడి ఉండేది? ఏమైనా ప్రజలకే సంబంధించిందా? కట్టుబడి ఉన్నా నేను కడతా బ్రిడ్జీలు కడతా, రోడ్లు కడతా అన్నాడు చెప్తున్నాను. దానిపైన పవన్ కళ్యాణ్ గారు నిన్న నోటి దురుసుపైన చర్యలు తప్పు అని చెప్పిండు. తప్పవద్దు కూడా, వాస్తవమే. కానీ పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎట్లుందంటే ఆటలో అరటిపండు లెక్క చేస్తుంది తెలుగుదేశం పార్టీ అనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ మీడియా ఇక ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు వార్తలు వస్తున్నాయి పత్రికలలో. ఇలా ఆంధ్రజ్యోతి, ఈనాడులో ఎన్నో ఒక 13-14 పేజీలను చిన్న ఫోటో వేసి ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ పవన్ కళ్యాణ్ గారిది, అది కూడా జగన్మోహన్ రెడ్డినో లేకపోతే ఇట్లాంటి ఎవరినన్నా వైఎస్ఆర్సీపీ నాయకులను ఏదైనా మాట అంటే రాస్తాను తప్ప ఇక ప్రజల గురించి అనేక అంశాలు రివ్యూ చేస్తాను పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడా ఒక మాట రాయట్లేదు. ప్రజా సమస్యలపైన, ప్రభుత్వ పరిపాలనపైన, ఆయన శాఖ పైన, రాష్ట్రంలో ఉన్న అనేక వర్గాల సమస్యలపైన ఆయన మాట్లాడుతూనే ఉండు. కానీ ఒక మాట కూడా రాయట్లేదు. ఆయన గొంతుని బయటికి రానియట్లే, ఆయన మాటని బయటికి రానియట్లే. తెలుగుదేశం పార్టీ మీడియా స్పెసిఫిక్గా ఇది మీడియా మేనేజ్మెంట్ అంటే ఒక రకంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారితో పని అయిపోయింది, ఇక మనకు అవసరం లేదు. ఇప్పుడు మనకు పవన్ కళ్యాణ్ గారి పని ఎప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు పని ఆయనతోని, 2024 ఎన్నికలప్పుడు ఆయనతో పని, గెలిచినాం, సీట్ వచ్చింది, ముఖ్యమంత్రి అయినా, నా కొడుకు మంత్రి అయిండు. ఏముంది ఆయనతో మనకి? ఈ చిన్నగా ఆయన్ని తగ్గించే కార్యక్రమం, ఆయన పని పక్కన పెట్టే కార్యక్రమం చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు కానీ, జనసేన క్యాడర్ కానీ, కార్యకర్తలు కానీ ఆలోచన చేసుకోండి. ఆటలో అరటిపండు కావద్దు, మిమ్మల్ని పని అయిపోయిన తర్వాత వాడుకొని వదిలేసే లెక్క మీరు బాధితులు కావద్దు. మీరు ఇంకా కొద్ది కాలాల పాటు ప్రజల కోసం పనిచేయాలి, ప్రజలకు సంబంధించిన పార్టీగా, ప్రశ్నించే పార్టీగా, మార్పు కోసం వచ్చిన పార్టీగా ఉండాలనేది చాలామంది తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కోరుకుంటున్నారు. ఆ కోరికను మీరు ఎప్పటికప్పుడు చంపేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మీ అభిమానులు కావచ్చు, మిమ్మల్ని ఫాలో అయ్యేటోళ్ళు కావచ్చు, కోరుకునే కోరికలకి అనుగుణంగా మీరు మాట్లాడలే. మీరు మాట్లాడే ప్రతిసారి మాట కూడా చంద్రబాబు నాయుడు గారికి సన్నాయి నొక్కులు నొక్కినట్టుంది. దాంతో హర్ట్ అవుతున్నారు మీ అభిమానులు. మీరు రావాలని, మీ పార్టీ ఉండాలని కోరుకునే ప్రజలు. అల్టిమేట్గా ఏ రాజకీయ పార్టీ ఉన్నా ప్రజల కోసమే ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఆ కోణంలో ఆలోచించండి. కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రజలు కాదు, కోట్ల మంది ప్రజలు ఒక ఎత్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మనిషే. మీరు ఆయన్ని ఫాలో అయ్యేటోళ్ళుగా, ఆయన్నే మార్గదర్శిగా తీసుకుంటే ప్రజల్ని వంచినట్టు, మోసం చేసినట్టు అది మీరు అన్న మార్పు విషయంలో. కాబట్టి గమనించుకోవాలి దయచేసి. పవన్ కళ్యాణ్ గారు కానీ, మీ క్యాడర్ కానీ కూర్చొని చర్చించుకోండి. ఏం చేస్తున్నారు? 2024 ఎన్నికల ముందు ఎట్లా ఉంది మన పరిస్థితి, మన ప్రయారిటీ ఎట్లుంది, తెలుగుదేశం పార్టీకి, ఆ మీడియాకి ఇవాళ ఎట్లున్నాం, ఎందుకు ఇది చేస్తున్నారు, భవిష్యత్తులో మనం ఏంది, మన పరిస్థితి ఏంది, మన ఎక్కడ పెట్టబోతున్నారు, మన ఏ స్థాయిలో కిందకి దింపబోతున్నారు, మనం ఏం చేయాలి అనేది వాళ్ళ కబందాస్తాల నుంచి బయటపడే ఏర్పాటు చేసుకోండి. ఇది దిశ. రైట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇగో పెగ్గు మీద పెగ్గు, రాష్ట్రంలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు, లిక్కర్ 24%, బీర్ ఏకంగా 128%. మొదటి క్వార్టర్లోనే 7,890 కోట్లు అదనపు విక్రయాలతో అధిక ఆదాయము, నెలకు సగటున 2,300 కోట్ల రాబడి. టాప్లో తిరుపతి, చివరన అల్లూరి. మళ్ళీ ఇందులో కూడా ఒక గమ్మత్తుంది, టాప్లో తిరుపతి అట.
పుణ్యక్షేత్రం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి ఉండేది. ప్రపంచవ్యాప్తంగా తిరుపతికి పేరుంది. అక్కడనే టాప్ ఉంది అట్లెక్కను. కనీసం అక్కడన్నా తగ్గించి ఏర్పాటు చేయండి ప్రభుత్వం. దయచేసి చంద్రబాబు నాయుడు గారు అదే జిల్లా వ్యక్తి, ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు, అచంచలమైన విశ్వాసం ఉంది కాబట్టి అక్కడ ఆఫీసర్లకి టార్గెట్లు తగ్గించండి. తిరుపతి జిల్లా వారికి కూడా ఈ టార్గెట్లు పెట్టకుండా మామూలుగా పోనీయండి. మిగతా దగ్గర పెట్టుకుంటారు, ఎట్లాగా అది ఆపితే ఆగేది కాదు. ఇది ఆంధ్రజ్యోతి వార్త రాసింది. దీన్ని ఏమంటారు? దీన్ని జర్నలిజం పేపరు పత్రిక అంటారా? తల్లికి వందనంలో 10,35,000 మంది తల్లులకి స్కీమ్ తగ్గింది అంటే వార్త లేదు. కానీ పెగ్గు మీద పెగ్గు పెరుగుతుందంటే వార్త ఉంది. ఎవరికి కావాలి పెగ్గు మీద పెగ్గు పెరగడం అంటే? ఎవరి కోసం మీరు వార్త రాశారు అంటే ప్రభుత్వ ఆదాయం పెంచుకుంటుండు అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చాక చూసిన సంపదని సృష్టిస్తున్నా అంటున్నారు. ఈ సంపద పెరుగుతుంది, అప్పులు కూడా పెరుగుతున్నాయి ఎట్ ద సేమ్ టైం. మరి ఇంత సంపద ఇక్కడ పెరుగుతున్నాక మళ్ళీ అప్పులు ఎందుకు పెరుగుతున్నాయి? అది రాయరు. అన్నదాత సుఖీబాబు పెడితే దాంట్లో కోతలు, దాని గురించి రాయను. ఈ పెగ్గుల మీద పెగ్గు రాసిండు. ఈ పెగ్గు పిచ్చేంది, ఈ పెగ్గుల మీద పెగ్గింది. ఇది అర్థం పర్థం లేనిది. ప్రభుత్వ స్కూళ్ళల్లో అడ్మిషన్లు ఒక 5 లక్షలు తగ్గినాయంటే వార్త రాదు. ఇలా మీరు రాయాల్సింది ఏంది? సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలకు ఏమైనా తగ్గుదల జరిగితే రాయాలి. ప్రజల చేత బలవంతంగా ప్రభుత్వం తాగించితే మందు, అది రాస్తున్నారు వార్త. ఇది ఏం జ్యోతి అంటారు దీన్ని? మందు జ్యోతి, ఆంధ్రజ్యోతి, లేకపోతే ఆ మత్తులో ఉందా? తెలుగుదేశం పార్టీ జ్యోతి లెక్క మారిందే? ఇది స్పష్టంగా అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా. ఇది పెగ్గు మీద పెగ్గు అటు రాష్ట్రంలో పెరిగిన భారీగా పెరిగిన మద్యం, రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. మద్యం ప్రియులు పెగ్గు మీద పెగ్గు కొడుతూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచారట. వాళ్ళకి ఏం పని లేక పెగ్గు మీద పెగ్గు తాగి రాష్ట్ర ఆదాయాన్ని పెంచారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచలే, పెగ్గు మీద పెగ్గు తాగించి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకున్నారు. అది రాయండి ఒక జర్నలిస్ట్గా, ఒక పత్రికగా. ఇదేం పద్ధతి చంద్రబాబు నాయుడు గారు? పెగ్గు మీద పెగ్గు ప్రజలను తాగించి మీ ఆదాయం పెంచుకోవడం కోసం ప్రభుత్వ ఆదాయాన్ని, ఇది తప్పు కదా? వేరే రూపాల్లో చేసుకోండి. ఈ పెగ్గు మీద పెగ్గు పెంచుకోవడం కాదు. ప్రభుత్వ స్కూల్లో విద్యార్థుల సంఖ్యను పెంచండి, మీ సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల సంఖ్యను పెంచండి, పేదోళ్ళని ఆదుకోండి అని చెప్పాలి తప్ప ఇది కాదు చెప్పాల్సింది. రాష్ట్ర ఆదాయాన్ని పెంచారట పెగ్గు మీద పెగ్గు తాగి. రైట్. ఆంధ్రప్రభ చూద్దాం. విశాఖకు డబుల్ ధమాకాట, 35,000 ఉద్యోగాలు వస్తున్నాయి. 2 భారీ ప్రాజెక్టులు పచ్చజెండా. నగరంలో ఇటు జేసీసీ ఇన్నోవేషన్ సెంటర్ 10,000 ఉద్యోగాలకు అవకాశం. ఏఎన్ఎస్ఆర్తో ఎంఓయు, అటు 1,500 కోట్ల పెట్టుబడులకు సత్వ రెడీ. విశాఖకు డబల్ ధమాకా వచ్చిందట. నిండుగా జలాలు ఉన్నాయి, మిగులు జలాలపై గొడవలొద్దు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. సింగిల్ విండోతో అనుమతులు, రండి అమరావతిని నిర్మిద్దాం అని చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. ఈ మధ్యకాలంలో ఈ వస్తున్నాయి క్వాంటమ్ వ్యాలీ, ఇంకేందో అది అని వస్తున్నాయి. ప్రజలకు అర్థం కాదు. అసలు మనకు సంబంధించి మాట్లాడరైంది వీళ్ళు. ఎందుకు క్వాంటమ్ వ్యాలీ అంటారు? వాళ్ళని వీళ్ళని రమ్మంటాడు. రండి అమరావతి, నేను భూములు ఇస్తా, నేను చేస్తా, సింగిల్ విండో అంటాడు. ప్రజలకు సంబంధించి ఎందుకు చెప్పడు? మీరు రండి అన్నదాత సుఖీభావ ఇస్తా, రండి తల్లికి వందనం ఇస్తా, రండి ఉచిత బస్సు పెడతా, మహిళలకు ఇస్తా, డబ్బులు ఇస్తాను అన్నది నేను తొందర రండి అని చెప్పడింది. వాళ్ళని ఎవరినో చెప్తుంటే ఎన్నికల్లో చెప్పిన వాళ్ళని పిలుస్తాడు, ఎన్నికల్లో చెప్పిన వాళ్ళని పిలవట్లేదని ప్రజలకు అయోమయం అర్థం కావట్లా. మీడియా కూడా క్వాంటమ్ వ్యాలీ, ఈ క్వాంటమ్ ఏందిరా నాయన అని సామాన్య ప్రజలు చర్చ. ఈ క్వాంటమ్ ఏంది? ఈ క్వాంటంతో మనకేమన్నా తిండి గింజలు వచ్చేది ఉందా అనేది వాళ్ళొక చర్చ. ఇది ఒక వార్త. అయితే ఇంకొక వార్త, అద్భుతమైన ఒక వార్తని వేశారు ఇవాళ ఆంధ్రప్రభ. 600 అడుగులు ఎన్టీఆర్ విగ్రహం అట. 10 నమూనాలు త్వరలో సీఎం పరిశీలనకు. అమరావతికి తలమానికగా ఉండేలా డిజైను. కన్సల్టెన్సీలతో మంత్రి నారాయణ భేటీ. డిపిఆర్ రూపకల్పనకు కసరత్తు. నేడు క్యాబినెట్ భేటీ. 600 అడుగులు ఎన్టీఆర్ విగ్రహం పెడతాడు. సంతోషం, పెట్టాలి. ఆయన సినిమా ఇండస్ట్రీ కానీ పొలిటికల్ రంగంలో చరిత్ర సృష్టించడం తప్పులేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పెడుతుందంటేనే ఒక రకంగా ఎన్టీఆర్కి సంబంధించిన నిజమైన అభిమానుల్లో ఒక రకమైన అనుమానాలు ఉన్నాయి. ఎన్టీఆర్ గారు దిగిపోవడానికి కారణం ఎవరు? ఎన్టీఆర్ గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దింపేసి ఎక్కింది ఎవరు? పార్టీని లాక్కుంది ఎవరు? ఆయనే స్వయంగా 1995లో 95 సంక్షోభం వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, వెన్నుపోటుదారుడు అని. చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిండు. ఆయన ఇలా 600 అడుగులు కాదు, 1200 అడుగులతో నిగ్రహం పెట్టినా ఆయన ఆత్మ శాంతించదు. చంద్రబాబు నాయుడు గారు పెడితే శాంతించదు.
అనేది అలా నిజమైన ఎన్టీఆర్ గారి అభిమానులు అనుకునేది. మీరు 600 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం పెట్టితే అయిపోతే ఇక అన్నీ మాఫీ అవుతాయా? కావు కదా. ఇదేంటంటే మాఫీ చేసుకునే ఎన్టీఆర్ పైన ఏదో అభిమానం అన్నట్టు. నిజంగానే మీకు ఎన్టీఆర్ పైన అభిమానం ఉంటే సరే ఎన్నిపోటో ఇంకోటో రాజకీయాలు అయ్యాలు ఉన్న పరిస్థితులు బట్టి అయింది, అది అయిపోయింది, ఆ ఎపిసోడ్ అయిపోయింది. నిజంగానే మీకు ఎన్టీ రామారావు గారి పైన అభిమానం ఉంటే ఇలా మీరు 95 నుంచి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి 2004 దాకా ఎన్డీఏ కూటమిలో ఉన్న ఆ రోజు వాజ్పేయి గవర్నమెంట్లో మీరు చెప్తే గవర్నర్ని, మీరు చెప్తే రాష్ట్రపతులను నియమించారు. మీరు చెప్తే రాష్ట్రపతి అబ్దుల్ కలాం కావాలంటే అయింది. అనేక సుప్రీంకోర్టు జడ్జీలు, హైకోర్టు జడ్జీలు మీరు చెప్తే మీరు సిఫార్సు చేస్తే అయిపోయినాయి. ఆ రోజు మీకు అంత పవర్ ఉంది. ఎందుకు భారతరత్న రాలా ఎన్టీ రామారావు గారికి? మీకు నిజంగానే ఉంటే, విశ్వాసం ఉంటే, ఆయన పైన అభిమానం ఉంటే, మీ అభిమానం తాలూకా ఏంది అనేది అనుమానించాల్సి వస్తుంది. ఈ విగ్రహాలు పెట్టే బదులు కనీసం భారత ప్రభుత్వానికి సంబంధించిన అత్యున్నత అవార్డు భారతరత్నకి ఎలిజిబిలిటీ ఉందని మీరే చెప్తుంటారు. అప్పుడు ఎందుకు సిఫారసు చేయలేకపోయారు? రాష్ట్రపతులనే నియమించేంత శక్తి ఉన్న మీరు ఎందుకు మీరు ఆ ఒక్క పేరును పెట్టించలేకపోయారు? మీకు ఇష్టం లేదా? అభిమానం లేదా? ఏంది దాన్ని అనుకున్న మతలబు? అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 2014 నుంచి 19 మధ్యలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షం. ఇప్పుడు మళ్ళీ 2024 నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది ఎన్డీఏ కూటమిలో. ఎందుకు ఎన్టీఆర్ గారి పేరు చెప్పించలేకపోతున్నారు, పెట్టలేకపోతున్నారు? మీ కొడుకును ముఖ్యమంత్రిలో లేకపోతే ఎలివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తపన మీ మామగారికి భారతరత్న అవార్డు అర్హత లేదా? ఆయన అవార్డు కోసం ఎందుకు సిఫార్సు చేయ అర్హత లేకనా లేకపోతే ఆయన మీద ఇష్టం లేకనా? అది చెప్తే మీరు 600 అడుగులు కాదు 60 అడుగుల విగ్రహం పెట్టినా సంతోషిస్తారు. పెద్ద విగ్రహం ఎన్ని అడుగులు అనే దాన్ని బట్టి ఉండదు అభిమానం. విగ్రహం అడుగులను బట్టి అభిమానం ఉండదు. నిజంగా అభిమానం గుండెల్లో ఉండాలి. ఇది 600 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం పెడతానరట అమరావతిలో. సంతోషం, పెట్టాలి. కానీ ఆ పెట్టేదానికి ముందు ఇట్లాంటి ప్రశ్నలకు సమాధానం చేస్తే బాగుంటుంది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.